తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో, అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో. అర్పణనంగీకరించుమో ప్రభువా, అర్పణనంగీకరించుమో ప్రభువా. నా తనువే సజీవయాగముగా. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమ ద్రవ్యమౌదును నిరంతరము. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమ ద్రవ్యమౌదును నిరంతరము. నీ వాగ్దానింపుమో ప్రభువా, నీ వాగ్దానింపుమో ప్రభువా. నీ సాక్షిగానే జీవింతును. నా తనువే సజీవయాగముగా. నీ కొరకే నే జీవింతును, నీ కొరకే నే మరణించెదను. నీ కొరకే నే జీవింతును, నీ కొరకే నే మరణించెదను. నీవు లేని నా బ్రతుకే వ్యర్థము, నీవు లేని నా బ్రతుకే వ్యర్థము. నా సర్వము నీవే నా ప్రభువా, నా తనువే సజీవయాగముగా. నా కాపరిగా నన్ను మేపుమా, నా ప్రాణమునకు సేద తీర్చుమా. నా కాపరిగా నన్ను మేపుమా, నా ప్రాణమునకు సేద తీర్చుమా. కను పాపగా నన్ను కాయుమో ప్రభు, కను పాపగా నన్ను కాయుమో ప్రభు. నీ రెక్కల నీడలో నన్ను దాయుమా. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా.
అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో, అర్పణనంగీకరించుమో ప్రభువా. అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో, అర్పణనంగీకరించుమో ప్రభువా. నా తనువే సజీవయాగముగా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మా ఈ క్రీస్తు సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆశీస్సులు. అంత్యదినాలలో ప్రతి ఒక్కరూ సత్య సువార్తను వినాలన్న సదుద్దేశంతో గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గౌరవ దైవజనులు రెవరెండ్ డాక్టర్ సిరివెళ్ల జాన్ ప్రసాదరావు గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించుచున్నాము. ఈ సమయంలో వారు మనకు దేవుని సందేశాన్ని వినిపించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని యొక్క కార్యాలు అతి గంభీరాలు. ఆయన ఆలోచనలే మానవునికి అంతుపట్టవు సుమ. దేవుడు ఏ కార్యమును చేసినా ఆయన ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు మనం వర్ణించలేం. దేవుడు ఎన్నిక లేని వాటిని ఎన్నుకొని గొప్పగా వాటిని ఉన్నత స్థానానికి తీసుకొని రాగలిగిన దేవుడు. మనుషుల విషయం చూడండి, లోకంలో ఎంతోమంది ఉన్నను, జ్ఞానులు ఉన్నను, బలవంతులు ఉన్నాను. దేవుడు శిష్యులుగా కేవలము జ్ఞానహీనులను ఎన్నుకున్నాడు, పామరులను ఎన్నుకున్నాడు శిష్యులుగా. అలాగనే దేవుని సేవకుని యొక్క ఆకలి తీర్చడానికి కేవలం కాకిని ఎన్నుకున్నాడు సుమ. యేసు ప్రభు ఎన్ని గొప్ప జంతువులున్నా కూడా కేవలం గాడిదని ఎన్నుకొని గాడిద మీద వచ్చినట్టుగా వాక్యంలో కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన తలంపులే ఎంతో అతి గంభీరాలు. కేవలం ఒక విధవరాలి ఆకలి తీర్చడానికి దేవుడు ఏలియాను అక్కడికి పంపించి, ఎందరెందరో గొప్పవారు ఉన్నా కూడా కేవలం విధవరాలని ఎన్నుకున్నాడు ఆ దైవ సేవకుని ఆకలి తీర్చటానికి. అలాగనే ధూపవేదికను తయారు చేయటానికి ఒక తుమ్మ చెట్టును మాత్రమే ఎన్నుకున్నాడు. ఆ తుమ్మ చెట్టును ఎన్నుకొని ధూపం వేసి దానికి ఒక వస్తువుగా తయారు చేసి బంగారు ధూపవేదికని పేరు పెట్టినాడు. బంగారు ధూపవేదికను గురించి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయము 26-27 వచనం చూసుకుందాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ధూపవేదికను తయారు చేయటానికి అరణ్యములో ఎన్ని మహా గొప్ప వృక్షాలు లేవు. దేవదారు వృక్షం లేదా? కానీ దేవుడు దేవదారు వృక్షాన్ని ఎన్నుకోలేదు, కానీ కేవలము తుమ్మ చెట్టును ఎన్నుకున్నాడు. తుమ్మ చెట్టును ఎన్నుకొని తుమ్మ చెట్టు ద్వారా ధూపవేదికను తయారు చేయమని మోషేకు ఆజ్ఞాపించినాడు. ఆ తుమ్మ చెట్టు అరణ్యములో ఉండేది. దాన్ని నరకాల, తాట తీయాల, కోయబడాల, ఆ తర్వాత దాన్ని చేయాలి. అలాగనే ఈ లోకంలో కూడా దేవుడు వాక్యము ద్వారా కూడా మనుషులను నరికేస్తాడు సుమ. అనగా వాక్యం అనే ఖడ్గము చేత మనుషులను, వారి యొక్క తలంపులు, వారి ఆలోచనలు సమస్తమును తుడిచివేసి ఒక మనిషిని, అనగా దేవునికి లోబడి ఒక మనిషిగా, దేవునికి లోబడి ఒక సేవకునిగా, దేవునికి లోబడి ఒక దేవుని బిడ్డగా తీర్చిదిద్దుతాడు. అలాగనే చూడండి, తాట తీయబడిన తర్వాత దాన్ని తయారు చేయాలి. తాట తీయబడకపోతే తాటను చూసి ఫలాని ఒక చెక్కని చెప్పవచ్చు, కానీ తాట తీయబడాలని వాక్యంలో ఉంది. ఈనాడు క్రైస్తవులు అనే పేరు పెట్టుకున్న వాళ్ళలో కూడా చాలామంది తాట తీయబడిన వారే కనపడుతున్నారు. ఎందుకనగా తాట తీయాలా, తర్వాత కోయబడాల. కోయబడకుండా దేవుని పనికొచ్చి ఒక సాధనంగా చేయలేము. కట్ చేసి దాని ఒక వేదికను తయారు చేయమన్నాడు. ఏమిటికి? ధూపం వేయటానికి. ఈ దినము మనం ధూపం వేసే వేదిక నిర్మాణం గురించి కాదు, కానీ బంగారు ధూప వేదిక అంటే ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. చూడండి, కొద్దిగా ధూప వేదికను ఎలా తయారు చేయాలో కొద్దిగా ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయం 1-2 వచనం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకరతో దాన్ని చేయవలను,
దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలను, దాని ఎత్తు 2 మూరలు. దేవుని బిడ్డలారా చూడండి, తాట తీయబడి అన్ని కోయబడిన తర్వాత పొడవు ఎడల్పు చచ్చౌకముగా ఉండి మూర ఎత్తు మాత్రం 2 మూరలు చేసి దానిని ఎక్కడికి తీసుకొని రావాలను? ధూపమేటుకు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోనికి తీసుకొని రావాల. అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదిక ఉంచాలి అని దేవుడు ఆజ్ఞాపించినాడు. బాగా గమనించండి, ఎక్కడ అరణ్యములో పుట్టిందో ఆ చెట్టుకి ఎంత యోగ్యతో చూడండి. తాట తీసి కోసి ధూప వేదికను తయారు చేసి దాని చుట్టూ బంగారుతో పొదిగి అన్ని చేసి దేవుని ప్రత్యక్ష గుడారములో పెట్టిన తర్వాత దాన్ని బంగారు ధూప వేదిక అన్నారు, కానీ తుమ్మ వేదిక అని లేదే. ఎంత ఆశ్చర్యకార్యమో చూడండి. బంగారు ధూప వేదిక కేవలం పనికి మానిన తుమ్మ చెట్టు గుండా ధూప వేదికను చేసి బంగారును పొదిగించి బంగారు ధూప వేదిక అనబడింది. అలాగనే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నిక లేని మనుషులను కూడా దేవుడు ఎన్నుకొని అన్ని విధాలుగా తీర్చిదిద్ది వాక్యముతోనూ ఆత్మతోనూ నింపి దేవునికి పనికొచ్చి ఒక సాధనముగా తయారు చేసి బంగారు ధూప వేదికలుగా మారుస్తాడు సుమా. అలాంటి బంగారు ధూప వేదికలుగా మార్చబడిన కొందరిని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యంలో చూసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనములో, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, వాక్యంలో 12:3వ వచనములో ఉంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము హారానులో కాపురముండక మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నీకు చూపించు దేశమునకు రమ్మని చెప్పినాడు. ఏ దేశమైంది చెప్పకపోయినా దేవుని యొక్క మాటకు లోబడి విశ్వసించి ఆయన చూపించే దేశానికి బయలుదేరినాడు. అస్సలు ఆయన తండ్రి తెరవు అంటే అడవి మేక అని అర్థం. అడవి మేక గర్భాన చూడండి ఎలాంటి వ్యక్తి జన్మించినాడో. అబ్రహాము తెరవు బొమ్మలను చేసేవాడు. విగ్రహారాధనకు నిలయమైన ఆ కుటుంబం నుంచి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఆ విగ్రహారాధన నుంచి దాటించినాడు. అందుకని హెబ్రీయుడు అనబడినాడు సుమా. బయటికి నడిపించి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఏమిటి ఎంత గొప్ప ఆధిక్యత! ఈయన వంశము గుండా అనేక వంశాలు ఆశీర్వదింపబడినని అర్థం ఇస్తుందంటే అబ్రహాము ద్వారా దావీదు ద్వారా యేసుక్రీస్తు వచ్చి ఆయన ద్వారా రక్షణ అనేది లోకానికి వచ్చి సమస్త వంశాలన్నీ ఆశీర్వదించబడుటకు మూల కారణం అబ్రహాము. ఆ అబ్రహాము సంతతే. దేవుని బిడ్డలారా, ఎందుకును పనికిరాని అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన వాక్యములో నడిపించినాడు. ఆయన కోరుకున్నట్లు కానానుకు నడిపించినాడు. అన్ని విధాలుగా దీవించినాడు. వంశాన్ని దీవించినాడు. అబ్రహాము కనీసం సంతతి కూడా లేని స్థితిలో ఉండగా అబ్రహాముని పేరు మార్చినాడు. అనేక జనములకు తండ్రి అని పేరు పెట్టేసినాడు. ఒక కుమారుడు కూడా లేడు, అనేక జనములకు తండ్రి అని పేరు పెట్టినాడు. అవును, ఎన్నిక లేని దానిని ఎన్నిక చేసే దేవుడు, లేని దానిని ఉన్నట్లు పిలిచే దేవుడు, సంతానమే లేకపోయినా ఉన్నట్లుగానే చూసిన దేవుడు. కనుకనే అతన్ని ఆశీర్వదించినాడు. అబ్రహామును నడిపించినాడు. ఆయనలో నుండి అనేక వంశాలు బయలుదేరేట్లుగా దీవించి ఆశీర్వదించినాడు. తన సొత్తుగా తన జనముగా చేసుకొని ఆయన ఆశీర్వదించి ఒక బంగారు ధూప వేదికగా చేసినాడు. ఎంత ధన్యత! అబ్రహామును గురించి నా స్నేహితుడుగా అబ్రహాం అంటాడు. కేవలం మట్టి మానవుడు దేవునికి స్నేహితుడైనాడు అంటే ఎంత ధన్యత! ఎన్నిక లేని ఎక్కడో అరణ్యములో ఉన్నాడు, అనగా లోకములో ఉన్నాడు. లోకములో ఉన్న వాడిని అనగా విగ్రహారాధన నుంచి బయటికి దాటించి హెబ్రీనుగా చేసి అబ్రాహాముని పేరు తీసివేసి అబ్రహాముని పేరు పెట్టి అనేక జనములకు తండ్రిగా నియమించి ఈనాడు అందరికీ విశ్వాసం తండ్రి అని విశ్వాసులందరికీ ఒక ఆదర్శకంగా నిలబెట్టినాడు. ఎంత బంగారు ధూప వేదిక చూడండి. దేవుని బిడ్డలారా, దేవుని తలంపులే వేరు. ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు, జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటాడు, బలహీనులను ఎన్నుకుంటాడు, బలవంతులను త్రోసిపుచ్చేస్తాడు. ఎన్నుకొని అబ్రహామును ఆ విధంగా తీర్చిదిద్ది బంగారు ధూప వేదిక చేసినాడు. మోషే విషయం గమనించండి. మోషే కేవలం నత్తివాడు. అంతేకాదు ఒక ఐగుప్తుని చంపిన నరహంతకుడిని కూడా అనవచ్చు. ఎన్నిక లేని వాడే. అలాంటి మోషేను దేవుడు హోరేబు కొండ మీద దర్శించినాడు. మోషే మోషే అని పిలిచినాడు. ఎంత ధన్యత! ఆ స్వరమును విన్నాడంటే ఎంత ధన్యత చూడండి. ఎవరికి లేని గొప్ప భాగ్యము. పొద మండుచుండగా చూసినాడు. ఇది ఎందుకు మండిపోలేదు, ఎందుకు కాలిపోలేదు అని దగ్గరికి పోయినాడు సుమా.
అదే తన జీవితానికి ఒక మలుపు. దేవుడు మాట్లాడినాడు, మోషే నీ చేతిలోనిది ఏమిటని కర్రను ఆశీర్వదించి తన జనాంగాన్ని ఐగుప్తు దాసత్వంలో నుంచి బయటికి నడిపించే ఒక గొప్ప నాయకునిగా చేసినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ఒక మాట ఉంది, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల శిశువును సుందరులను చూసి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో